ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియం గుగుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి బుధగ్రహం యొక్క దివ్య చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున మనం బుధుడి యొక్క చరిత్ర చెప్పుకుంటూ బృహస్పతి దగ్గరికి మళ్ళీ తార చేరుకోవటం చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడి యొక్క ఆదేశానుసారం చంద్రుడు తారని బృహస్పతికి అప్పగించాడు. బృహస్పతి తార ఏకాంతంలో ఉన్నారు. బృహస్పతి తారని మన్నించాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు తన కోసం ఏరి కోరి కూర్చున్నటువంటి కన్య ఈ రోజున 6వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఆమె గర్భవతిగా ఉందని చెప్పుకున్నాగా. 9 మాసాలు నిండినాయి. బృహస్పతి ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎందుకని? తనకి వంశాంకురం ఉద్భవిస్తున్నది అనే ఆనందంగా ఉన్నాడు. తిథి, వారం, నక్షత్రం ఈ 3 శుభప్రదంగా ఉన్న సమయంలో పూర్వభాద్ర నక్షత్రంలో తార ఒక మగ శిశువుని ప్రసవించింది. మగ పిల్లవాడు పుట్టాడు. బృహస్పతి ఆశ్రమంలో ఆనందం వెళ్లి విరిసింది. ఎందుకని? గురుదేవులకు వంశోద్ధారకుడు పుట్టాడు అని దేవలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు కూడా సంబరపడిపోయాడు. దేవలోకం అంతా సంబరాలు చేయించాడు. నారదుడి మూలంగా ఆ నోట పడి తారకి మగబిడ్డ పుట్టినటువంటి వార్త చంద్రుడికి కూడా తెలిసింది. నామకరణ మహోత్సవానికి ఇంద్రాదులతో పాటు బ్రహ్మ, నారదుడు కూడా వచ్చేశారు. అంగిరసుడు తన యొక్క పౌత్రుణ్ణి చూసి ఆనందపడి దీవెనలు అందించడానికి వచ్చాడు అక్కడికి. అంగిరసుడి యొక్క పుత్రుడు బృహస్పతి. బృహస్పతి కొడుకు పుడితే అంగిరసు వారికి మనవడు అవుతాడు. అంగిరస మహర్షి బృహస్పతిని పిలిచి, నాయన బృహస్పతి, బాలుడికి నామకరణం నిర్ణయం చేశావా అని అడిగాడు. ఇంతలో అక్కడికి వచ్చాడు చంద్రుడు. చంద్రుడి యొక్క కంఠం పెద్దగా వినపడింది. నా పుత్రుడికి నామకరణం చేసే అధికారం బృహస్పతి వారికి ఎక్కడుంది? ఆ బాలుడు నా కుమారుడు అన్నాడు. బాలుడిని ఒడిలో పెట్టుకుని కూర్చున్నటువంటి తార, పక్కన కూర్చున్నటువంటి బృహస్పతి ఈ మాట విని అదిరిపడి చూశారు చంద్రుడి వైపు. గురుద్రోహి, అవతలకు వెళ్ళు. ఎవరు పిలిచారు నిన్ను? నా అర్ధాంగిని అపహరించుకొని వెళ్ళావు. ఇప్పుడు నా వంశాంకురాన్ని దోచుకోవాలని వచ్చావు. తగిన శిక్ష అనుభవిస్తావు, జాగ్రత్త అన్న బృహస్పతి. చంద్రుడు ఎగతాళిగా నవ్వి, ఆచార్య, ఆ బాలుణ్ణి మీ వంశాంకురంగా భావిస్తే ఈ చంద్రుడు వంశాన్ని మీ వంశముగా చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యాన్ని మూటకట్టుకుంటావు. బాలుడు నాకు పుట్టినవాడు అన్నాడు చంద్రుడు. ముమ్మాటికి కాదు,
ఆ శిశువులో ప్రవహిస్తుంది ఈ బృహస్పతి రక్తం అన్నాడు. బృహస్పతి, మీ ఇష్టం, ఆ అపోహల్లోనే ఉంటే నేనెందుకు కాదంటాను? నా కుమారుని మాత్రం నేను తీసుకువెళ్ళిపోతాను, నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటూ చంద్రుడు ముందుకు అడుగేశాడు. ఆగు చంద్ర, అక్కడే ఆగు, హుంకరించాడు బృహస్పతి. ఇంద్రుడు ఆవేశంతో కూర్చున్న చోటు నుంచి లేచాడు. గురుదేవ, మీరు శాంతించండి. ఈ గురుద్రోహికి ఈ మహేంద్రుడే గుణపాఠం చెబుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కలిగించుకొని, దేవేంద్ర, చంద్ర, పవిత్రమైన ఈ ఆశ్రమాన్ని రణరంగంగా మార్చొద్దు. బృహస్పతి, నువ్వు కూడా కాస్త ఆవేశాన్ని నిగ్రహించుకోనాయనా అన్నాడు. పితామహ, ఇది నా వంశానికి సంబంధించిన అంశం అనగానే చంద్రుడు గాని నువ్వు కాని ఆ శిశువు ఎవరి శిశువో చెప్పలేరు. ఎందుకని? ఆ రోజుల్లో DNA పరీక్షలు లేవుగా. గర్భం ధరించినటువంటి స్త్రీ మాత్రమే తాను ఏ పురుషుడి వల్ల గర్భాన్ని ధరించిందో చెప్పగలుగుతుంది అంటూ బ్రహ్మ సాభిప్రాయంగా చూశాడు అందరి వైపు. బ్రహ్మదేవుడి యొక్క అభిప్రాయాన్ని నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను అన్నాడు అంగిరసుడు. సౌభాగ్యవతి తారను ఇప్పుడే అడుగుతాను, శిశువు యొక్క జన్మ రహస్యాన్ని ఛేదిస్తాను అంటూ బ్రహ్మదేవుడు తార వైపు చూసి, తారా, నీ కుమారుణ్ణి తీసుకుని ఆ గదిలోకి రా అన్నాడు. అని అవతల గదిలోకి వెంట పెట్టుకెళ్ళాడు. తార లేచి శిశువుని 2 చేతులతో ఎత్తుకొని బ్రహ్మదేవుడి వెంట వెళ్ళింది. అందరూ ఆసక్తిగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నారు. బృహస్పతి, చంద్రుడు ఇద్దరు కూడా సగర్వంగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. క్షణాలు గడుస్తున్నాయి. తార ముందుగా బయటకు వచ్చింది. ఆమె చేతుల్లో పిల్లవాడు లేడు. బాలుడిని తన చేతులతో ఎత్తుకొని బ్రహ్మదేవుడు నామకరణ వేదిక దగ్గరకు వచ్చి నిలబడి అందరినీ మౌనంగా కలయి చూసి గంభీరమైన కంఠస్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి శిశువుకి తండ్రి ఎవరో సందేహరహితంగా నిరూపించబడాలి. ఎందుకని? తండ్రి తెలియకపోతే అవమానాల పాలవుతాడు, వంశం కూడా ఉండదు. తండ్రి వంశమే బిడ్డకు వస్తుంది. ఆ ధర్మాన్ని నేను ఇప్పుడు తారకు చెప్పాను. తన ఒడిలోని శిశువు తండ్రి ఎవరో నిర్భయంగా వెల్లడించమన్నాను. ఈ బాలకుడు బృహస్పతి కుమారుడా లేకపోతే చంద్రుడి యొక్క కుమారుడా చెప్పమని ఆమెను నేను ఆజ్ఞాపించాను. ఇప్పుడు మాతృమూర్తిగా ఉన్నటువంటి తార తాను కన్నటువంటి బిడ్డకి తండ్రి ఎవరో ప్రమాణపూర్వకంగా విన్నవించింది. ఈ మాటలు అందరూ ఉత్కంఠతో వింటూ ఉన్నారు. బ్రహ్మ క్షణకాలం ఆగాడు. ఈ బాలకుడికి తండ్రి చంద్రుడు అని బ్రహ్మదేవుడి యొక్క కంఠస్వరం అక్కడ ప్రతిధ్వనించింది. అందువల్ల ఈ శిశువు చంద్రుడికే సంక్రమించాలి. మీ అందరి సమక్షంలో ఈ బాలుడికి బుధుడు అని నేనే నామకరణం చేస్తున్నాను, జనకుడైనటువంటి చంద్రుడికి అప్పగిస్తున్నాను అన్నాడు. అప్పుడు బృహస్పతి మాత్రం నిశ్చేష్టుడై చూస్తూ ఉన్నాడు. చంద్రుడు మాత్రం బ్రహ్మకు నమస్కారం చేసి ఆ పిల్లవాడిని స్వీకరించాడు. చంద్ర, ఈ బుధుడు నీ కుమారుడు. భవిష్యత్తులో ఇతడు నవగ్రహాల్లో ఒకడుగా నియామకం పొందుతాడు. తీసుకువెళ్ళి పెంచి పోషించు, విద్యాభ్యాసం చేయించు అన్నాడు బ్రహ్మదేవుడు చంద్రుడితోటి. బుధుణ్ణి విద్యాభ్యాసం కోసం మా జనకులు అత్రి మహర్షికి అప్పగిస్తాను, అందుకు మీరు అనుమతించాలి అన్నాడు బ్రహ్మ. అన్నాడు చంద్రుడు. ఎందుకని? చంద్రుడి యొక్క తండ్రి అత్రి. ఆ అత్రి దగ్గరే కదా తాను కొంత విద్యాభ్యాసం చేశాడు. అందువల్ల తాతగారి దగ్గర పెడతానన్నాడు. అనుమతిస్తున్నాను, ఇక వెళ్ళు అన్నాడు బ్రహ్మ. చంద్రుడు ఆ పురిటి బిడ్డతోటి వెళ్ళిపోతూ ఉన్నాడు. తార కన్నీళ్లతోటి మసకబారినటువంటి చూపుల్ని పసివాడి మీదే నిలబెట్టింది. పాపం తల్లి కదా.
బృహస్పతి బ్రహ్మదేవుడు మార్దవంగా పిలిచాడు. నాయనా, నిరాశపడవద్దు. నీ వంశం నీ సంతానంతోనే వృద్ధి చెందాలి, చెందుతుంది కూడా. అందువల్ల చంద్రుణ్ణి బుధుణ్ణి మర్చిపో. తార నీకు వారసుల్ని బహుకరిస్తుందిలే అన్నాడు భవిష్యత్తు తెలిసిన బ్రహ్మ. బృహస్పతి మౌనంగా నమస్కరించాడు. అప్పటిదాకా చలన రహితంగా ఉన్నటువంటి అందరూ అప్పుడు ఊపిరి పీల్చుకొని కదిలారు. ఇప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అనేటువంటి క్రమంలోకి వెళ్ళి నవగ్రహ దేవతల్లో మిగిలినటువంటి వాళ్ళ యొక్క జన్మ వృత్తాంతాలు కూడా మనం చెప్పుకుందాం కాలక్రమంలో అని ఈ మాట నిర్వికల్పానంద స్వామి అన్నాడు. సరే, ఇక మనం బుధుడి యొక్క మిగిలినటువంటి చరిత్ర కూడా చూడాలిగా. ఇప్పుడు కేవలం బుధుడి యొక్క జన్మ వృత్తాంతం మాత్రమే పూర్తయింది. అత్రి అనసూయల దగ్గర బుధుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, బుద్ధిమంతుడైనాడు. అందువల్ల వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, భార్యాభర్తలు, అనసూయ అత్రి. ఒక రోజున అనసూయాదేవిని పిలిచి, అత్రి, అనసూయ, ఇక మన రక్షణ పోషణ ఈ పిల్లవాడికి అక్కర్లేదు. స్వయం సాధనతో అభివృద్ధి చెందాల్సినటువంటి వయస్సులోకి అడుగుపెట్టాడు అని అన్నాడు. అంటే మీ ఉద్దేశం బుధుణ్ణి మన ఆశ్రమం నుంచి పంపించేస్తారా ఏంటి అన్నది అనసూయ. తప్పదు కదా అన్నాడు అత్రి. అనసూయ కొంచెం విచారపడింది. మనవడు కదా, అసలు కంటే వడ్డీ ముద్దని కదా సామెత. బుధుణ్ణి కొడుకు కంటే ఎక్కువగా మక్కువగా చూసుకున్నాను, వాడిని వదిలి ఉండాలంటే నాకు బాధగా ఉన్నది అన్నది. అనసూయ, నువ్వు బాధపడద్దు. త్రిమూర్తులనే పుత్రులుగా పొందగలిసినటువంటి గొప్ప భాగ్యాన్ని పొందినటువంటి అదృష్టవంతురాలివి నువ్వు. ఇంకా విష్ణువు పరమశివుడు నీ గర్భంలో నవమాసాలుండి పుట్టారు కదా. కాబట్టి నువ్వు దీని గురించి విచారించొద్దు. అందువల్ల ఈ బుధుణ్ణి దీవించు, చంద్రుడి దగ్గరికి పంపించేసే. బుధుడు అత్రి అనసూయల పాదాలకు నమస్కరించి, తాతగారు నన్ను పంపించి వేస్తున్నారా అన్నాడు. అవును నాయన, ఇంతకాలం నువ్వు మా యొక్క అదుపాజ్ఞల్లో సంరక్షణలో పెరిగావు. ఇప్పుడు ఇక స్వతంత్రంగా స్వచ్ఛందంగా స్వీయ రక్షణలో స్వీయ పోషణలో జీవిస్తూ స్వీయ సాధనలో చరితార్థుడు కావాలి. ఒక వయస్సు వచ్చేదాకా నువ్వు అస్వతంత్రుడివి. ఇప్పుడు నీకు వయస్సు వచ్చింది, అందుకని నువ్వు స్వతంత్రుడు అయ్యావు. సహాయాన్ని పొందే వయస్సును కూడా అధిగమించావు. సహాయం అందించే వయసుకు వచ్చేసావు. నీ తండ్రి చంద్రుడి దగ్గరికి వెళ్ళు, అతడి యొక్క అనుమతితోటి నీ సాధన కొనసాగించు అన్నాడు. తమ ఆజ్ఞ తాత అన్నాడు. ఆజ్ఞ కాదు నాయన, ఇది నా ఆశయం. నువ్వు మాకు గౌరవం తెచ్చేటటువంటి ఆదర్శవంతమైనటువంటి యువకుడు కావాలి. తగిన వధువుని చేపట్టాలి. నీ వంశాన్ని వృద్ధి చేయాలి. ఈ ఆత్రేయ గోత్రాన్ని చంద్రవంశంగా వర్ధిల్ల చేసే బాధ్యత నీదేను అన్నాడు. ఇది అంటే బుధుడి నుంచి వచ్చిన వాడే పురూరవ చక్రవర్తి. అక్కడి నుంచి చంద్రవంశం పరిఢవిల్లింది. మనం చెప్పుకునే పంచపాండవులు, కృష్ణుడు, యాదవులు వీళ్ళంతా చంద్రవంశ సంభూతులు. బుధుడు ఆనందంగా చూశాడు, వినయంగా నమస్కరించాడు తాతగారికి.
నాయనా, ఎప్పటికైనా ఒక విషయం నీకు తెలియాలి. నీ తండ్రి చంద్రుడు స్త్రీల పట్ల లౌల్యంతో కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అందువల్ల నువ్వు స్త్రీ విషయంలో మీ తండ్రిని ఆదర్శంగా తీసుకోవద్దు. నచ్చిన కన్యను స్వీకరించు, సుఖపడు, ఆమెను కూడా సుఖపెట్టు అని బుద్ధి చెప్పాడు. అట్లాగే పితామహ అన్నాడు. నాయన, రేపే నీ ప్రయాణం. చంద్రుడి యొక్క మందిరానికి వెళ్ళు. నీ తండ్రి అనుమతి తీసుకొని ఆ తరువాత నీ శాశ్వతమైనటువంటి గమ్యాన్ని నిర్ణయించుకో అని తల నిమురుతూ చెప్పాడు. బుధుడు చంద్రలోకం వెళ్ళాడు. చంద్రుడి యొక్క భవనంలోకి అడుగుపెట్టాడు. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. బుధుణ్ణి వాత్సల్యంతో కౌగిలించుకున్నాడు చంద్రుడు. ఎంతకాలమైంది నాయన నిన్ను చూసి అంటూ పుత్రుణ్ణి కొంచెం ఎడంగా జరిపి తదేకంగా చూశాడు. తొలి యవ్వనంలో తనని తాను చూస్తున్న అనుభూతి కలుగుతోంది. ఎందుకని? ఆత్మావై పుత్రనామాసి కదా. అంటే అందాన్ని తన నుండి పుణికి పుచ్చుకున్నాడు బుధుడు. ఇప్పుడు బుధుణ్ణి చూస్తే అతని తండ్రి తానే అని బృహస్పతి నిస్సంకోచంగా ఒప్పుకుంటాడు. ఎందుకని? అంతా తన పోలికే కాబట్టి. అందగాడైన బుధుణ్ణి చూస్తూ ఉంటే చంద్రుడి యొక్క రక్తంలో ఏదో అనురాగం కలిసినటువంటి ఒకానొక అహంకారం పొడచూపింది. వెంటనే తన భార్యలు 27 మంది, చంద్రుడికి 27 కన్యలనిచ్చి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి. వాళ్లే అశ్విని, భరణి, కృతిక, రోహిణి. వీళ్ళంతా అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఎక్కడున్నారు? అందరు రండి, నా పుత్రుడు వచ్చాడు, వచ్చి చూడండి అని పెద్దగా పిలిచాడు. చంద్రుడి యొక్క భార్యలందరూ వచ్చేశారు. చూడండి, వీడి పేరు బుధుడు, అందాల చంద్రతనయుడు, చూడండి అంటూ తన భార్యలందరికీ పరిచయం చేశారు. బుధుడు తనకు మాతృస్థానంలో ఉన్నటువంటి 27 వినయంగా చూసి నమస్కరించాడు. మాతృమూర్తుల యొక్క పాదార విందాలకి ఈ బుధుడు నమస్కరిస్తూ ఉన్నాడు. దీవించండి తల్లులారా అన్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. సుఖీభవ అని ముందుగా పెద్దమ్మైనటువంటి అశ్వినీదేవి దీవించింది. అందరికంటే పెద్దదేవి. మిగిలినటువంటి వాళ్ళు కూడా వరుస కలిపి అందరూ కూడా సుఖీభవ సుఖీభవ అన్నారు. ఇంత అందగాడైనటువంటి పుత్రుడు ఉండడం మా అందరి అదృష్టం అని అందరూ అన్నారు. మీ అదృష్టం కంటే నా అదృష్టం ఎన్ని రెట్లు ఎక్కువ తెలుసా అన్నాడు బుధుడు. ఎందుకని? నాకు 27 మంది తల్లులు, అందుకని నాకు 27 రెట్ల ఆనందం కలిగింది అన్నాడు. స్వామి, మన బుధుడు ఇంకా మనతోనే ఉండిపోవాలి ఎప్పటికీ అన్నది రోహిణీదేవి. నా పుత్రుడు ఇక్కడే ఉండిపోవటానికి కాదు వచ్చింది. వెంటనే బుధుడు అన్నాడు, అవును తండ్రి, మీ అనుమతి తీసుకొని స్వయం సాధన ప్రారంభించాలి అని తాతగారు ఆదేశించారు అన్నాడు. స్వయం సాధన అశ్వినీదేవి అర్థం కానట్లుగా అడిగింది. చంద్రుడు భార్య వైపు చూసి, అవును, యుక్త వయసు వచ్చిన తర్వాత స్వాతంత్ర్యంతో పాటుగా స్వయం పోషణాది బాధ్యత కూడా ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పుత్రుడు స్వయంగా సాధన సాధించాలి కూడా. అయితే మన పుత్రుడిని పంపించేస్తారా అన్నారు 27 మంది ఏకకంఠంతో. అమ్మలు అందించే ఆతిథ్యం స్వీకరిస్తూ బుధుడు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాడు. ఆ తర్వాత అరణ్యానికి వెళ్ళక తప్పదు.
అక్కడ ఇప్పటికే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం మన బుధుడి కోసం ఒక చక్కటి విడిది మందిరం సిద్ధమైంది అని చంద్రుడు చెప్పాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, బుధుడు తన యొక్క సాధనని ఎలా కొనసాగించాడు, మరి బుధుడికి ఎవరితో వివాహం అయింది, ఈ విషయాలన్నీ రేపటి రోజు కలిసి మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ నవగ్రహాల యొక్క పురాణం వింటూ ఉండండి. తద్వారా నవగ్రహాల యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహానికి మనమంతా పాత్రులం కాగలుగుతాం అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మంది బంధుమిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు హైప్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే మరింత మందికి ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు చూపిస్తారు అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి మదిని దోచే